టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా సిగ్గు లజ్జ లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఆ మాటలతోనే తమ పార్టీ ఉనికి ఉన్నట్టుగా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని అబండాలు మోపుతూ టీఆర్ఎస్ పార్టీలో లంబు జంబు అని ఇద్దరు బావబామరుదులు ఉన్నారు. జంబు అనేట ఆయన ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని దూషిస్తూ అవమానపరుస్తూ వ్యక్తిగతంగా దూషణ చేస్తే మాకు ఓట్లు పడతాయి అని చెప్పేసి 1 నుంచి 14 సీట్లు మేము గెలుస్తున్నామని గప్పాలు కొట్టిన జంబు పార్లమెంటు ఎన్నికలలో 0 వచ్చేవరకల్లా దుప్పటి మూసుకొని పండుకుంది. ఇక నీ చేత కాదు, ఇక నీ సాలించుకో అని చెప్పేసి జంబును పక్కన పెట్టి లంబును పైకి లేపిండి కేసీఆర్. ఈ లంబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు జంబు ట్విట్టర్ పెట్టలేక ట్విట్టర్ చేసుకుంటుండే, అవి బంద్ అయినాయి. ట్విట్టర్ టిల్లు బంద్ చేసిండు. ఇప్పుడు ఈయన స్టార్ట్ అయ్యిండు. తాటి చెట్టు అంతా విరిగిండు, ఎద్దంతా విరిగిండు, బుద్ధి లేకుండా పోయింది, తెలివి మోకాల కింద ఉంది. ఆయన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలలలో పూర్తి శాంతి భద్రతలు క్షీణించినాయి, విపరీతంగా దాడులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయని చెప్పేసి శ్రీరంగ నీతులు చెప్తున్నాయి. అయ్యా జంబు హరీష్ రావు గారు, మీరు లా అండ్ ఆర్డర్ను మీ చేతిలోకి తీసుకొని పోలీసులను ఒక రౌడీల్లాగా, ఒక గూండాల్లాగా, ఒక బ్రోకర్లులాగా, రౌడీలు గూండాలుగా బ్రోకర్లుగా తయారు చేసుకొని ఆ పోలీసుల చాటున మీరు చేయని ఘోరాలు లేవు, మీరు చేయని నేరాలు లేవు. ఇసుక దందను అడ్డం వస్తుర్రని నేరేళ్లలో దళితులను, ఇసుక దందాకు అడ్డం వస్తుర్రని నేరేళ్లలో దళితులను పోలీసులతోన గూండాల్లాగా రూమ్లలో బంధించి విచక్షణ రహితంగా కొట్టింది మీరు కాదు. పోలీసులను సామాన్య రైతులు, మిరప రైతులు ఖమ్మం జిల్లాలో ఆందోళన చేస్తుంటే బేడీలు వేసుకొని రోడ్ల మీద గుంజుకపోయింది మీరు కాదు. ఈరోజు మన అధికారము లా అండ్ ఆర్డర్ ఏ రకంగా మీ యొక్క పాలనలో అదుపు తప్పిందంటే పట్టపగులు నట్టనర్రోడ్డు మీద పరువు హత్యలు. మిర్యాలగూడలో ప్రణయ్ అనే వ్యక్తిని కోర్టు ఆవరణలో దవాఖానక్కడ హాస్పిటల్కు తన భార్యను తీసుకొని వస్తే పట్టపగులు హాస్పిటల్ దగ్గర నిర్దాక్షిణ్యంగా నరికింది. అంతెందుకు మన హైదరాబాద్ నట్ట నడిబొడ్డు మీద ఎర్రగడ్డ అక్కడ పరువు హత్య, బిడ్డను మీద మన కొబ్బరి బొండాల కత్తి తీసుకొని ఎంటబడి నరికిన సంఘటన మర్చిపోయినావా? అంతెందుకు సింగరేణి కాలనీస్లో ఒక చిన్న అబ్బశుభం తెలియని చిన్నారి బాలికను మానభంగం చేసి హత్య చేసిన సంఘటన మర్చిపోయినామా? అత్తాపూర్లో నట్టడి రోడ్డు మీద గొడ్డలి తీసుకొని నరుకుతుంటే పక్కనే కానిస్టేబుల్ నిలబడి చూస్తున్నాడు. విచక్షణ రహితంగా నరికిన సంఘటనలు మర్చిపోయినామా? అంతెందుకు ప్రపంచాన్ని ఒక కుదిపిన శంషాబాద్ సంఘటన, ప్రియాంకారెడ్డి దిశ సంఘటన ప్రపంచమే ఉలిక్కి పడ్డది ఇంత దారుణమని.
అది మీ హయాంలోనే కదా. అంతెందుకు సాక్షాత్తు మీ ఎమ్మెల్యే పుట్టమధు ఆయన ఆధ్వర్యంలో వామన్ రావు అనే అడ్వకేటును ఆయన భార్యను నట్టన్నర రోడ్డు మీద పట్టపగులు నిర్దాక్షిణ్యంగా నరికించిన సంఘటనలు. ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన ఇండిపెండెంట్గా పోటీ చేసిన తలారి సత్యం అనే ఒక వ్యక్తి నీవు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినావని, కేసులు రాయలేదని కేసేస్తే టిప్పర్ తీసుకొని వచ్చి గుద్ది చంపిన సంఘటన. ఇవన్నీ కూడా మీరు లా అండ్ ఆర్డర్ను ఎంత విచక్షణ రహితంగా వాడుకొని పోలీస్ డిపార్ట్మెంట్ను అబాసు పాలు చేసి పోలీసు వాళ్ళంటే గౌరవం లేకుండా చేసిన సంఘటన, అధికారాన్ని అంత దుర్వినియోగం చేసి చిట్ట చివరికి ఫోన్ ట్యాపింగ్ పేరుతోన మహిళ అందమైన సినిమా హీరోయిన్లను వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్ళి ఆ ఫోన్ ట్యాపింగ్ల ఆధారంగా మిమ్మలను సోషల్ మీడియాలో లేకపోతే మీ యొక్క పరువును బజార్కి ఇస్తామని చెప్పి బెదిరించి మీ లీడర్ల దగ్గరికి వాళ్ళని రూములలోకి తీసుకొచ్చుకున్న సంఘటనలు మొన్ననే ఇప్పుడు తేటతెల్లం అవుతున్నాయి కదా. పోలీసులను బ్రోకర్లుగా కూడా మార్చుకున్నారు మీరు. ఇంత దారుణాతి దారుణ జంబు పక్కన పోయిండు. ఇప్పుడు లంబుగాడు జమయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుండు. ఒరే లంబు, వరంగల్లో డాక్టర్ ప్రీతి అనే అమ్మాయిని డాక్టర్ను అంతెందుకు పబ్బు కల్చర్ తీసుకొచ్చింది మీరు కాదు. పబ్బుని తీసుకొచ్చి దాంట్లో ప్రజలంతా గబ్బు లేపి ఇప్పుడు ఈరోజు డ్రగ్స్, గంజాయి, కొకైన్, ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని, అమాయకమైన తెలంగాణ ప్రాంతాన్ని పబ్బులకు గంజాయిలకు అలవాటు చేసి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి మొత్తం గబ్బులు ఎప్పడేసింది. ఆ పబ్బుకు అలవాటైన చిన్న అబ్బన్ తెలియని అమ్మాయిలను పట్టుకొని మీ మాజీ హోంశాఖ మంత్రి ఆయన కొడుకు పెద్దమ్మ గుడి పక్కన గోడ పక్కన మానభంగం చేస్తే అంతెందుకు షకీల్ అనేటోని కొడుకు ఎమ్మెల్యే షకీల్ వాళ్ళు చేసిన అగత్యాలు మర్చిపోయినరా తెలంగాణ ప్రజలు? నువ్వు పెద్ద మొనగాడు లేక నేను తాటి చెత్తంత ఎత్తు ఉన్నా నేనేం చెప్పినా ప్రజలు నమ్ముతారు, మా బీఆర్ఎస్ పార్టీని బతికించుకుంటామని చెప్పేసి అని ఊరకూతలు వీనికి వచ్చినావు బద్మాష్. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణలో గంజాయిని, ఈ యొక్క పబ్బు కల్చర్ను, ఈ యొక్క డ్రగ్స్ను తీసుకొస్తుంటే వాటి మీద కన్నెర్ర చేసి ఈ డ్రగ్స్, ఈ గంజాయిని సేవించిన వ్యక్తులు అబద్ధసుబంధుల నుంచి మన సింగరేణి కాలేజెస్లో ఒక అమ్మాయిని, అదే రకంగా జూబ్లీహిల్స్లో కానీ ఈ యొక్క మతి స్థిమితం కోల్పోయి, విచక్షణ రహిత కోల్పోయి తల్లి బిడ్డని చూడకుండా మనుషులు ప్రవర్తించడానికి కారణం మీరు కాదు. ఎక్కడో ఉన్న పబ్బు కల్చర్ని తీసుకొచ్చి మా దగ్గర పెట్టి గంజాయి అలవాటు జరిగితే వేసి 10 సంవత్సరాల కాలంలో గంజాయి మన డ్రగ్స్ విషయంలో కేసు ఎంక్వైరీ చేసినట్టు చేస్తారు. లటికిన వాళ్ళు మీకు పైసలు వచ్చే వరకు మన మధ్యలో పని చేస్తారు. దాన్ని పూర్తిగా రూపుమాపింది ఎక్కడ? ప్రతిదాన్ని మీరు డబ్బుల కిందికి తీసుకున్నారు కదా. మీ వ్యవస్థ అంతా, మీ రాజకీయ వ్యవస్థ అంతా 10 సంవత్సరాలు ఇటువంటి వాళ్ళని విచారణ చేస్తున్నట్టు చేయడం, 4 డబ్బులు వెనకేసుకోవడం, మళ్ళీ దాన్ని బంద్ చేయడం, ఇటువంటి నేరాలన్నిటిని ఎంక్వైరీ చేసినట్టు చేయడం, వాటితో డబ్బులు తీసుకోవడం, మళ్ళీ వాటిని రద్దు చేయడం. ఇటువంటి నీచపు సంస్కృతిని మీరు రాజకీయాల్లో ప్రవేశపెట్టి మీ వ్యక్తిగతమైన లాభాల కోసం, మీ వ్యక్తిగతమైన సుఖాల కోసం పోలీసు వ్యవస్థనే బ్రోకర్గా వాడుకున్నారు కదా దుర్మార్గులారా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మనస్తత్వం పెట్టుదో తెలుసా? పసిపిల్ల మనస్తత్వం. మీ బిడ్డలు లిక్కర్ వ్యాపారాలు చేస్తే వాళ్ళ బిడ్డలు సంస్కారవంతంగా అయ్యో పాపం అని చెప్పేసి అని ఆలోచన చేసే పరిస్థితులలో మా పిల్లలు ఉన్నారు.
మీ బిడ్డలేమో లిక్కర్ వ్యాపారాలు చేసి జైలు పాలవుతారు. మా పిల్లలు అట్ట కాదు, ఇంట్లో కూర్చొని ఈ డ్రగ్స్కి అలవాటైన ఈ పిల్లల స్థితిగతులు చూసుకుంటూ, సోషల్ మీడియాలో చూసుకుంటూ, టీవీలలో చూసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఒకసారి అధికారం లేకుండా ఒక మాట మాట్లాడండి. వాళ్ళ అల్లుడెవడో పబ్బుకోయండి అని చెప్పేసి అంటే వాళ్ళని తీసుకొచ్చి లోపడేయండి, తీసుకోండి అని చెప్పేసి అని అన్నారు. ఒకసారి మాట్లాడండి మా ముఖ్యమంత్రి గారు. అంటే మేము ఇటువంటి అఘాయిత్యాలను పూర్తి అరికట్టాలనే డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో ఈ గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దీన్ని చేయాలని కంకణం కట్టుకొని పోలీసు వ్యవస్థను చాలా స్ట్రిక్ట్గా చేస్తూ, మొన్ననే మీరు గమనించలేదో సిసిఎస్లో ఆఫీసర్లు లంచం తీసుకుంటుంటే, ఏసీబీ దాంట్లో లంచం తీసుకుంటుంటే, ఎక్కడ ఎవరు లంచగొంటులు కనపడ్డా వాళ్ళను వెంటనే సస్పెండ్ చేస్తూ, మీరు మాట్లాడిండ్రు కదా ఈరోజు ఒక కానిస్టేబుల్ను ఒక ఎస్ఐ ఈ రకంగా చేసిండని, మీరైతే విచారణ అంటుంటారు, లేకపోతే కేసు కడతారు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వెంటనే సర్వీసు నుంచి తొలగించేసిండు. ఇటువంటి వ్యక్తులను మళ్ళీ విచారణ, కేసు ఇవన్నీ కాదుగా, చట్టం తన పని తను చేసుకోబోతుంది. కానీ వీడు సర్వీసులనే ఉండొద్దు అని చెప్పేసి అని సర్వీసు నుంచి రిమూవ్ చేయించిన చరిత్ర. అదే రకంగా ఒక అమ్మాయి మీద ఈరోజు సింగరేణిలో జరిగిన దానికి ఆ యొక్క దోషులను మీరు ఏం చేసిరో ఏం చేయలేదు. కానీ మొన్న చిన్న అమ్మాయిని అది చేస్తే వాడిని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాడిని వెంటనే శిక్షించాలని చెప్పేసి అని. అంటే సంఘటన జరిగి పత్రికల్లో కనపడిన, టీవీలలో వచ్చిన, సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యి తన కుటుంబంలో జరిగినట్టుగా, తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది కుటుంబంగా భావించే మా ముఖ్యమంత్రి తమ కుటుంబంలో మా ఇంటి పిల్లలకు జరుగుతుందన్నట్టుగా భావించి వెంటనే చర్య తీసుకుంటున్న సంఘటనలు మర్చిపోయినవా? తెలివిలేని మోకాళ్ళలో తెలివున్న ఒక లంబు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలా, నన్ను ఏదో మా మామ మెచ్చుకోవాలా అని చెప్పేసి అని తెగ ఎగిరెగిరి పడుతున్నావు. నీ సామెత ఎట్టుందంటే, పొట్టోడిని మీ బాంబర్ది పొట్టోడిని పొడుగోడవని నువ్వు కొట్టావు. నిన్ను పోషమ కొడుతుంది బిడ్డ, ఆ పోషమనే కాంగ్రెస్ గుర్తుపెట్టుకో. నిన్ను తాట తీస్తాం. నీవు చాలా మాట్లాడుతున్నావు. హరీష్ రావు, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మీరు అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ ఇల్లు సపరేటు, ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ మనం అయిన తర్వాత మన ఇల్లు మంచిగా ఉన్నది, అన్ని ఇంట్లో సామాను ఉన్నాయి, మన సంసారం చాలా మంచిగా నడుస్తున్నాయి. 16,000 కోట్ల రూపాయలు ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణోడి జేబులో 16,000 కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్తో రాష్ట్రం వచ్చింది మనకు. మన ఇల్లు మంచిగా ఉండే. కానీ మీరు 10 సంవత్సరాల కాలంలో మొత్తం గిన్నెలు పోయినాయి, చెములు పోయినాయి, అన్నీ పోయేసి మొత్తం సర్వనాశనం చేసి ఇల్లు గుళ్ళ చేసి పడేసిండ్రు. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. 16,000 కోట్ల రూపాయలతో నా తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయితే మొత్తం ఇల్లునంతా గుళ్ళు చేసి పడేసి, అప్పుల పాలు చేసి పడేసి, చివరికి సిప్ప చేతికి ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయిపోయి అధికారంలోకి వచ్చే వరకు సిప్ప చేతికి ఇచ్చారు. సిప్ప ఆసుపత్రి దాంట్లో మామిడి చక్కెర కూడా లేవు. అంటే తెలంగాణ ప్రజల్ని దోసుక తిని, నేను అడుగుతున్నా, శిల్పారు చేసుకుని తిరుగులైన ఒరే జంబు, నీ ఆస్తులు ఎంత? బహిరంగ విచారణకు వస్తావా? నువ్వు కేసీఆర్ ఎంబడి పిఏగా పనిచేస్తున్నప్పుడు నీ ఆస్తులేంది? ఈరోజు నీ ఆస్తులేంది? శిల్పర్స్లు వేసుకొని తిరిగింది మేము చూసలేమా? మేము మీ ఎంపటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కదా. అమెరికాలో బ్యూటీ పార్లర్ నడిపిన నీ కవితమ్మ బ్యూటీ పార్లర్ మంగళ పని చేసింది కదా అమెరికాలో. హోటల్లో మేనేజర్గా పనిచేసింది, హోటల్లో పనిచేసింది కదా కేటీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో మీటింగ్లు పెట్టాలంటే పైసలు లేవు కదా మీ కేసీఆర్కు. ఈరోజు తెలంగాణ రాకముంపు మీ ఆస్తులేంది? అంగిడిస్తే అంగిదొడుగున్నాడు, అంగిలాగు సక్రమంగా లేనాడు సంతోష్రావు. అంగిలాగులోని సంతోష్రావు, అమెరికాలో బ్యూటీ పార్లర్ నడిపిన కవిత, హోటల్లో పనిచేసిన కేటీఆర్, శిల్పర్స్ లేకుండా తిరిగిన హరీష్ రావు. అసలుకే ఆస్తిపాస్తులు లేని కేసీఆర్. గ్రామాల్లో తాండాల్లో పండుకున్నప్పుడు చీప్ లిక్కర్ కోసం తీసుకురాబోడరా ఆయన అని చెప్పేసి అడిగిన కేసీఆర్ ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల రూపాయలకు అధిపతులు అయ్యిండ్రు. బహిరంగ విచారణకు వస్తారా మీరు? తెలంగాణ ప్రజల ముందు వచ్చి నిలబడతారా? ఆ దమ్ము మీకుందా? తెలంగాణ ప్రజల ముందు వచ్చి నిలబడగల శక్తి మీకుందా?
ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన అందించేది కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన అందించేతో మేము అధికారంలోకి వచ్చేవరకల్లా మీ కండ్లు మని మీకు తెలుసు కదా బద్మాష్ హరీష్ రావు, ఇక్కడ డబ్బులు లేవన్న సంగతి మీకు తెలుసు కదా. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు కదా. చివరికి గవర్నమెంట్ కాంగ్రెస్కి అప్పచెప్తున్నప్పుడు 3,000 కోట్ల రూపాయలు వాటికి బకాయిలు పెట్టిపోయిండ్రు కదా. చేసిన పనులకు 40,000 కోట్లు ఇవ్వకుండా పోయినారు. 7.5 లక్షల కోట్ల అప్పు, మొత్తం ఖజానా మొత్తం ఖాళీ, తిజోరీ మొత్తం ఏమీ లేవు. దాంట్లో తిజోరీ తాళం కూడా లేదు. తిజోరీ అంతా ఓపెన్, తిజోరీలో ₹1 లేదు. కనుకనే కదా మీరు మమ్మల్ని అడుగుతున్నది రుణమాఫీ ఏమైందని. 4,000 రూపాయలు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు దోస్తు అవుతారు రా మీరు. చంద్రబాబు నాయుడు పార్టీ ఖాళీ చేస్తుంది. అక్కడ ముఖ్యమంత్రి ఆడ మీ దోస్తులుగా జగన్ వస్తాడని గొప్పలు చెప్పేది మా జగనే వస్తాడు ఇడని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేవరకల్లా ఆయన ఇప్పుడు హీరో అయినాడు మీ పానానికి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఏమిడే 4,000 రూపాయల పింఛన్ మీద సంతకం చేసినట్టు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏమిడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏమిడే ఫ్రీ బస్ వచ్చింది, మర్చిపోయినా? ఫ్రీ బస్సులు మహిళలకు తిరుగుతున్నాగా. చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ పెట్టినాడా? స్టార్ట్ అయిందా? కాలే. ఇక్కడ అయింది కదా. అంటే మీరు మీ యొక్క రాజకీయం పబ్బం గడుపుకోవడానికి మీరు ఎటువంటి వాళ్ళంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు హీరో అయినాడు. మీకు తెలుసు కదా. సిగ్గులేని దద్దమ్మలు మీరు. ఖజానా మొత్తం కాల్ చేసి దొంగతనం చేసిర్రు. తెలంగాణలో మొత్తం దోసుకొని పోయినరు. ఏం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు, ఈయన హామీలు ఇచ్చిండు. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు, మహిళలకు 2,500 రూపాయలు నెలకిస్తా అన్నాడు. 6 గ్యారెంటీలు అన్నాడు. ఇవన్నీ మేము 6 5 చేసినాం. మీకు కట్టి కనపడట్లేదా? ఈరోజు రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తున్నాం మేము 2 లక్షలు. అయితే మీ యొక్క కడుపు మంట ఏంటంటే మేము మొత్తం కాల్ చేసి వచ్చినాం, మొత్తం దొంగతనం చేసినాం, తెలంగాణ ఆస్తిని మొత్తం దోసుకొని 7.5 లక్షల కోట్లు వాళ్ళ నెత్తిన పడేసిపోయినాం. వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఎంత సిగ్గుమాలిన వ్యవహారం అంటే రోజుకు 191 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాం రా నాయన. మీరు చేసిన సింగారమైన పనికి, మీరు చేసిన సుఖమైన పనికి 25,000 కోట్ల రూపాయలు 200 రోజులల్లా అప్పు తీసుకొస్తే 38,000 కోట్ల రూపాయలు వడ్డీ కడితివి. ఇంత దుష్ట దుర్మార్గులు బంగారు తెలంగాణ అని తెలంగాణను మొత్తం తోసి ఖజానాను మొత్తం కాల్ చేసి అప్పుల పాలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇది ఎట్లా చేస్తుందో చూద్దాం. వీళ్ళను ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఆగమాగం చేయాలి, రేవంత్ రెడ్డి గారిని ఫెయిల్ చేయాలని చెప్పేసి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు కదా. నీచుడా, నికృష్టుడా, బుద్ధి లేనోడా, చెట్టు అంతా పెరిగినావు, తాటి చెట్టు అంతా పెరిగినావు, ఎద్దంతా ఉన్నావు, మొద్దులేక నీ బుద్ధి మందగించింది. ఈరోజు మమ్మలను మొన్న ప్రెస్ మీట్ పెట్టి సిగ్గు లేకుండా మొత్తం లిస్టు చదువుతున్నావు. మొత్తం వీటన్నిటిని చేయాలని ఖచ్చితంగా హరీష్ రావు నిన్ను ఎంటబడి తరుగుతాం. గుర్తుపెట్టుకో, డప్పులు తీసుకొని ఎంటబడి తరుగుతాం బిడ్డ. నీవు ఇట్నే కానీ నోరు వారేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి మీద నోరు వారేసుకుంటే 1000 డప్పులు 1,00,000 చెప్పులతో ఎంటబడతా. 1000 డప్పులు తీసుకుంటా 1,00,000 చెప్పులతో నేను ఎంటబడి కొడతాం. హరీష్ రావు గుర్తుపెట్టుకో. మీ మామను సిగ్గు లేకుండా మీ మావాని నేను అవమానపరుస్తారు అసెంబ్లీకి వస్తే అని చెప్పేసి అని మీ మావకు చెవులు చెప్పుకుంటే నేను పెద్ద హీరో లేక మురగాన్ లేక వ్యవహారం చేద్దామనా? నోటికొచ్చినట్టు అబద్ధాలు, నోటికొచ్చినట్టు. వాస్తవానికి మా ముఖ్యమంత్రి ఎంత నిజాయితీ పరుడో తెలుసా? ఇంత అప్పుల పాలై ఇంత ఖజానా మొత్తం ఖాళీ చేసిన ఈ రాష్ట్రాల్లో ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు అందిస్తున్నాం, సంక్షేమ పథకాలను కొనసాగింపజేస్తున్నాం. అదే రకంగా వ్యాపారస్తులను ముందుకు తీసుకొస్తున్నాం. అదే రకంగా ఎన్నో ఇబ్బందులతో 3 నెలలే అయింది. మధ్యలో మన 3 నెలలు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ అయిపోయిందో లేదో, కోడి అయిందో లేదో 5-6 రోజుల్లోనే ఇరుసుకపడి దొంగల మీద పడ్డట్టు పడి, ఊరి మీద దొంగలు పడి మొత్తం దోసుకుపోయినట్టుగా మీరు ఇంత భయంకరమైన దాడులు మొదలుపెట్టడం మీ యొక్క నీచపు సంస్కృతికి నిదర్శనం ఇది. మానుకోకపోతే హరీష్ రావు, టీఆర్ఎస్ నాయకులారా, దొంగలారా,
తెలంగాణ దోసుకున్నారు. మీరంతా మానుకోకపోతే 1000 డప్పులు 1,00,000 చెప్పులతో ఎంటబడి కొడతామని చెప్పేసి అని హెచ్చరిక చేస్తూ ఈ లంబుగాన్ని ఈ జంబుగాన్ని తొక్కిపడేస్తామని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.